శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. వాగర్ధవ్యవ సంప్రక్తో వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీ శివమహాపురాణం రుద్ర సంహిత. శైశవ క్రీడ. అఖిలాండ నాయకియే కావచ్చు. బాలికగా ఉన్నప్పుడు ఆ లీలల్ని ప్రదర్శించడం ధర్మం. ధర్మ వ్యతిరేక్త కాదు ఆ తల్లి. అందువల్ల ఆ లీలలు ప్రదర్శించసాగింది. సాధారణ బాలిక వలె రోధించింది రుద్రాణి. జాతక కర్మాదులు నిర్వహింపబడ్డాయి. కాళీ అని నామకరణం చేశారు. కార్తాంతికులు వర్షాకాలంలో గంగానదిలాగా, శరత్కాల శుక్లపక్షాన వెన్నెలలాగా దినదిన ప్రవర్ధమాన కాసాగింది దేవి. పర్వతరాజపుత్రిక గనుక పార్వతీ అని పిలిచేవారు బంధువులు. తమ కులాన్ని ఉద్ధరించడానికే పుట్టినదిని ఎరిగిన వాళ్ళు ఆమెను పర్వతవర్ధిని అని పిలుచుకునేవారు. హిమవంతుడి పుత్రిక కాబట్టి హైమవతి అని పిలువబడేది. ఇక నగజ, గిరిజ, శైలజ అంటూ ఎవరికి ముద్దొచ్చిన పేరుతో వారు పిలిచేవారు. ఎవరే పేరుతో పిలిచినా పలికేది ఆ అమ్మ. తనది కాని పేరంటూ ఏముంది కనుక పలక్కపోవడానికి? పార్వతి తన చెలికత్తెను కూడి బొమ్మలతో ఆడుకుంది. గుజ్జనగూళ్ళు ఆడింది, బంతి భోజనాలు ఆడింది, వామన గుంటలు ఆడింది, బంతి ఆటలు ఆడింది. జలాశయాల చేరువ సైకతాలలో విహరించింది. సైకతలింగాలు చేసి శివారాధన గావించింది. చదువు అని పేరు గల ఆ తల్లిని ఒక మంచి గురువు వద్ద చదువుకి వేశారు. చదువులన్నీ కలిసి ఆ చక్కటి తల్లిని సేవించుకుని తరించాయి. శివాయ నమః.